హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బోటి ఎలా క్లీన్ చేసుకోవాలో చూపెడతాను. ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ డాలీ అఫీషియల్ 1234. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే లైక్ షేర్ కొట్టండి. ఇప్పుడు ఒక బేషన్లోకి బోటి తీసుకున్నాం ఫ్రెండ్స్. బోటి తీసుకున్నాక వాటర్ పోసుకొని క్లీన్ చేసుకుందాము ఫస్ట్. ఎందుకంటే అందులో ఏమంటారు, కట్ చేసినప్పుడు బ్లడ్ కానీ చిన్న చిన్న పార్టికల్స్ అనేవి ఉంటాయి కాబట్టి అవన్నీ క్లీన్ అవ్వడానికి, బ్లడ్ పోవడానికి నేను ఫస్ట్ నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకున్నాను. ఆ లోపు మీరు ఏం చేయాలంటే హాట్ వాటర్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను సెకండ్ టైం కూడా నార్మల్ వాటర్ పోసి చింతపండు జాలీలో నేను వాటర్ అనేది తీసేసుకున్నాను అనమాట. అలా వాటర్ అంతా పోయేదాకా తీసేసాను. ఇప్పుడు ఒక బేషన్లోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని హాట్ వాటర్ పోసుకోవాలన్నమాట. ఇప్పుడు చూసారా, హాట్ వాటర్ పోసుకొని ఒక 5 to 10 మినిట్స్ వెయిట్ చేయాలి హాట్ వాటర్లో. ఇప్పుడు చూస్తున్నారా, బేషన్లో ఒక పార్ట్ ఉంచడం, దాన్ని బొంత అంటారు. సో ఆ బొంత మీద ఉన్న స్కిన్, ఆ బ్రౌన్ కలర్ ఏదైతే ఉందో అది తీసేయాలన్నమాట. అది ఎలా తీసేయాలో ఇప్పుడు మీకు చూపెడతాను. అది ఒక 5 to 10 మినిట్స్ వాటర్లో నానిన తర్వాత ఇంకొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని తీయాలి. నేను కొంచెం కొంచెం తీస్తున్నాను, చూసారా, అదిగోండి, ఈజీగా వెళ్ళిపోతుంది. స్కిన్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది, చూసారా. అలా రిమూవ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు సైడ్కి తీసేసుకొని 5 to 10 మినిట్స్ దాంట్లో వేడి నీళ్ళలో వేసాం కదా, చూడండి హ్యాండ్తో నేను ఎలా ఈజీగా తీసేస్తున్నాను, చూసారా. అలా ఈజీగా తీసేసాలి. మీకు హ్యాండ్తో తీయడం చాలా ఇబ్బంది అవుతుంది, హాట్ వాటర్ కదా కాలుతుందని అనుకుంటే ఏం చేయాలంటే నైఫ్తో తీయాలి. నైఫ్తో ఎలా తీస్తున్నానో చూడండి. అలా ఈజీగా స్కిన్ వచ్చేస్తుంది అనమాట. చాలామంది ఏంటంటే బోటియా చాలా పెద్ద పని, కడగడం ఒక పని, వండడం ఒక పని అని అనుకుంటారు. కానీ కడగడం చాలా ఈజీ అండి. ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది అంతే దాన్ని క్లీన్ చేయడానికి. చాలా కేర్ఫుల్గా ఓపికతో చేస్తే వితిన్ 10 to 15 మినిట్స్లో అయిపోతుందండి. చూసారా, నేను ఒక 5 మినిట్సే వేసానండి వాటర్లో, హాట్ వాటర్లో, అంతే. స్కిన్ చూసారా, దాని మీద ఉన్న స్కిన్ ఏదైతే ఉందో అది ఎంత ఈజీగా వచ్చేసింది, చూసారా. చూడండి, అవి హాట్ వాటర్ కాబట్టి నేను కూడా చెయ్యి యూజ్ చేస్తలేనండి, ఎందుకంటే కాలుతూ ఉంటుంది కాబట్టి నేను యూజ్ చేస్తలేను. నైఫ్తోనే తీస్తున్నాను. నైఫ్తోనే కాకుండా ఇంకా స్పూన్తో కూడా తీయొచ్చండి. మధ్య మధ్యలో స్కిన్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ నీట్గా పీల్ చేయాలన్నమాట. ఎందుకంటే గట్టిగా ఉన్న దగ్గర కొంచెం టైం పడుతుంది. అంటే మేము 5 మినిట్స్ నానబెట్టాం కాబట్టి గట్టిగా ఉన్న దగ్గర కొంచెము నానాక అలా తీసేసుకుంటూ ఉండాలి. చూసారా, జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ అండి ఇది క్లీన్ చేయడానికి. ఓపికతో క్లీన్ చేయాలి. మనం అనుకుంటాం, అరే బోటి కర్రీ బాగుంటుంది, తింటే బాగుంటుంది అని చెప్తాం, కానీ దాని వెనక ఎంత ప్రాసెస్ ఉందని చూస్తేనే తెలుస్తుందండి. చూసారా, నేను అట్లా నీట్గా వాటర్ పోస్తూ మధ్యలో ఎక్కడైతే గట్టిగా ఉందో అక్కడ వాటర్ పోస్తూ నేను ఆ స్కిన్ అనేది నైఫ్తో రిమూవ్ చేసుకుంటున్నాను అనమాట. చూసారా ఫ్రెండ్స్, చాలా ఈజీ అండి, చాలా అంటే చాలా ఈజీ. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో స్కిన్. వాటర్లో ఒక 5 మినిట్స్ ఉంటే చాలండి, అంతే. దీనికి మెయిన్ వాటరే, ఈ బొంతకి కేవలం బోటీలో ఇది ఒక్కటే మనం పెద్ద ప్రాసెస్ ఉంటుందండి, అంతే తప్ప ఇంకే అంత నార్మలే. చూసారా, నీట్గా వచ్చేసింది. ఇప్పుడు వాటర్ పోసి, అంటే హాట్ వాటర్ కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఎక్కడైతే గట్టిగా ఉంటుందో. మిగతా పాట అంటే ఈజీగా వచ్చేస్తుంది మనకి, కానీ ఎక్కడెక్కడైతే హార్డ్గా ఉంటుందో ఆ ప్లేసెస్లో వాటర్ అనేది, హాట్ వాటర్ అనేది స్ప్రింకిల్ చేయాలి. ఓన్లీ హాట్ వాటర్ మాత్రమే స్ప్రింకిల్ చేయాలండి. మళ్ళీ కోల్డ్ వాటర్ పోస్తే మనకు నార్మల్ అయిపోతుంది మళ్ళా. అలా చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. అలా నీట్గా వచ్చేసింది.
చూసారా మొత్తం అయిపోయింది. ఇప్పుడు దాన్ని వాటర్లో ఒకసారి క్లీన్ చేసి ఇప్పుడు వాటర్లో అది నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఏదైతే ఆ బొంతు ఉందో దాన్ని కట్ చేసుకోవాలి, పీసెస్ కింద కట్ చేసుకోవాలి మనం. చూస్తున్నారు కదా, దీంట్లో ఉన్న మెటీరియల్ అంతా తీసేస్తున్నాము. బోటి హెల్త్కి చాలా మంచిది. చూసారా వాటర్ ఎంత తేడా ఉందో చూసారా, అదంతా వేస్టేజే అండి. నేను మీకు నార్మల్ వాష్ చేసినప్పుడు ఆ వాటర్ అలా వస్తుంది, తర్వాత మళ్ళీ వాష్ చేసినప్పుడు కూడా దాని డిఫరెన్స్ చెప్తాను. ఇప్పుడు మాత్రం ఆ బొంతని నీట్గా ఎలా కట్ చేసుకోవాలో చూడండి. అంటే చిన్నగా కట్ చేసుకోవాలి, అంటే మనకు అనుకూలం బట్టి కట్ చేసుకోవాలి. చిన్న పీసెస్ చిన్నవి లేదంటే పెద్దవి. చూడండి నేను కట్ చేసుకుంటున్నాను. నాకు ఈలపీట అలవాటు కాబట్టి నేను కట్ చేస్తున్నానండి. మీరు అంటే కొత్తగా ట్రై చేసిన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అది చాలా షార్ప్గా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా కట్ చేయండి. అలా అని చెప్పి ఈలపీటతోనే కట్ చేయాలా అని ఏం లేదు, మామూలుగా చాపింగ్ బోర్డ్ మీద కూడా పెట్టి నైఫ్తో కట్ చేయొచ్చు. ఇలా పీసెస్గా కట్ చేయాలి. అరే ఈలపీట బాగుంది, ఎక్కడ కొన్నారో ఏమో చెప్తే బాగుండు అని అనుకుంటున్నారు కదా. ఆ ఈలపీట ఎక్కడ కొన్నానో, అది ఫిష్ మోడల్లో ఉంది, ఇంకా ఎంత ప్రైజ్, ఎప్పుడు కొనుక్కున్నాను, ఎన్ని ఇయర్స్ అయింది అది కొని, అవన్నీ నేను నీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇలా చిన్న పీసెస్ కట్ చేసుకోండి. కట్ చేసుకునేటప్పుడు మనం పైన స్కిన్ తీసాం కానీ ఇటువైపు కొంచెం అంటే జిగురుగా ఉంటుంది, సన్న లేయర్ ఉంటుందన్నమాట. ఆ లేయర్ని కూడా క్లీన్ చేసుకోవాలి. హాట్ వాటరే పోస్తూ లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటూ చూడండి, వేస్టేజ్ అంతా అదే లైట్గా అంటే ఒక పొరలాగా ఉంటుందన్నమాట. అది కూడా క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి. అది క్లీన్ చేసేటప్పుడు 1-2 సార్లు మొత్తం చూసుకుంటూ క్లీన్ చేయాలి. మళ్ళీ కట్ చేసేటప్పుడు కూడా 1-2 సార్లు చూసుకొని ఏదన్నా వేస్టేజ్ మెటీరియల్ డర్టీ పార్టికల్ ఏదైనా ఉందంటే తీసేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఒక బేషన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ బోటి అనేది ట్రాన్స్ఫర్ చేసి వాటర్తోని క్లీన్ చేసుకోవాలి. వాటర్తోని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో మనము ఒక ఆనియన్, పసుపు ఇంకా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఆనియన్ ఎందుకంటే బోటీ స్మెల్ కొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ బోటీ స్మెల్ రాకుండా ఉండడానికి ఆనియన్. ఇంకోటి సాల్ట్ ఏంటిదంటే నార్మల్గా మనము క్లీన్ చేసుకునేటప్పుడు సాల్ట్ కామన్గా వేసుకుంటాం కాబట్టి ఆ సాల్ట్ వేసుకున్నాము. ఇంకా పసుపు ఎందుకంటే పసుపు మనకి యాంటీబయాటిక్ కాబట్టి దాంట్లో ఏదన్నా ఏదన్నా ఉంటే పసుపు ద్వారా వెళ్ళిపోతుందండి. బ్యాక్టీరియా ఇట్లా ఏమైనా ఉంటే పసుపు ద్వారా వెళ్ళిపోతుంది కాబట్టి పసుపు వేసాను అనమాట. ఇలా వాటర్ అంతా పోయాక మళ్ళీ మనము బేషన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా వాటర్ వేయక ముందుకే మనం ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. అది ఒకసారి మనం మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేస్తే ఏమవుతుందంటే అందులో ఉన్న ఏదైతే వేస్టేజ్ ఉంటుందో అదంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇంకోటి వాటర్ కూడా దాంట్లో ఉన్నది కూడా రిలీజ్ అయిపోతుంది. అది వేస్టేజ్ అనమాట. వేస్టేజ్ మెటీరియల్ అంటే బయటకు వచ్చేసింది. ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను, ఇందులో చాలా కొవ్వు ఉంటుందండి. బోటీలో కానీ తలకాయలో కానీ మటన్లో కానీ చాలా కొవ్వు ఉంటుంది. చూడండి వేస్టేజ్, డస్ట్ పార్టికల్స్ అవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. ఈ వైట్గా ఏదైతే కనబడుతుందో అది కొవ్వు అంటారు, అంటే ఫ్యాట్. దాన్ని ఫ్యాట్ అంటారు. చూసారా, ఫస్ట్లో మీకు వాటర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, తర్వాత నెక్స్ట్ ఎలా ఉందో కూడా మీకు చూపెడతాను. చూడండి ఇదంతా వేస్టేజ్. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి బేషన్లోకి వేసుకొని మళ్ళీ హాట్ వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి.
ఇందాక కూడా హాట్ వాటర్ పోసుకున్నాం, ఇప్పుడు కూడా హాట్ వాటర్ పోసుకోవాలి. పోసుకొని మిక్స్ చేసుకుందాం. కొన్ని హాట్ వాటర్, కొన్ని నార్మల్ వాటర్ పోసి మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం చూడండి, తెలుస్తుందా మీకు? చూస్తున్నారు కదా, అందులో కొవ్వు అనేది అది మొత్తం వాటర్లో తేలుతుంది. చూస్తున్నారా? ఇప్పుడు అది కూడా తీసి సైడ్కి వేసేసుకుందాం. ఆ బోటి మొత్తము వేరే దానికి షిఫ్ట్ చేద్దాము. షిఫ్ట్ అయ్యాక ఇలా చూస్తున్నారా, పైన పైన వైట్ 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 ఉంది చూడండి, దాన్ని కొవ్వు అంటారు, అంటే ఫ్యాట్. అది మనకంత మంచిది కాదు కాబట్టి దాన్ని అలా క్లీన్ చేసుకోవాలి. అందుకనే బోటీని క్లీన్ చేసుకోవాలి అని అందుకనే అంటారు. దాంట్లో అంతా వేస్టేజ్ ఉంటుంది కాబట్టి క్లీన్ చేసుకోమని అందుకనే అంటారు. అంతే అండి, మన బోటీ నీట్గా క్లీన్గా అయిపోయింది. నేను మీకు ఇప్పుడు బోటీ ఎలా క్లీన్ చేయాలో చెప్పాను కదా. నెక్స్ట్ వీడియోలో మీకు బోటీ కర్రీ ఎలా చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. అంతవరకు స్టే ట్యూన్. డాలీ అఫీషియల్ 1 2 3 4 సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియోలో మీకు కర్రీ ఎలా చేయాలో చూపెడతాను. అంతవరకు చూస్తూనే ఉండండి నా ఛానల్ని. బాయ్, సీ యూ, టాటా. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.